చికెన్ తెచ్చాను. ఏం చేయమంటారా చికెన్ తోని? ఫ్రై చేయక. ఓకే, వండేసుకుందాం కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, కడప స్టైల్లో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా అలా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను చెప్తాను, ఒకసారి అందరూ చూడండి. ఏమేమి కావాలో తెలుసుకోవాలి కదా ముందు. అయితే 2 కేజీలు చికెన్, నెయ్యి, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటా, 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 లెమన్, అలాగే నూనె, కరివేపాకు అవన్నీ తీసుకొని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పదండి, లెట్స్ గో. స్మెల్ పోవాలంటే కొంచెం పసుపుతో మనం క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ అనేది రాదు. పసుపు వేసి కొంచెం అలా కొంచెం క్లీన్ చేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎక్కువ వాటర్లోనైతే చికెన్ ఉంచుకోకూడదు, వాటర్ పెట్టేస్తుంది. కాబట్టి కొంచెం గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి అనేది తీసుకోవాలండి. తమ్ముడు, పొయ్యి అయిపోయిందా? పొయ్యి వెలిగించావా? పెట్టు పెట్టు, గిన్నె పెట్టు. మొత్తంటా వేసేటప్పుడు కడప స్టైల్ ఎందుకు ఎంచుకున్నాక? నీకు వచ్చా కడప స్టైల్? కడప స్టైల్లో ఫ్రై బాగుంటది. మా ఫ్రెండ్ చెప్పింది, ఎలా చేయాలో చెప్పింది. అందుకే నేను కూడా ఇదే విధంగా చేస్తున్నాను. అది టేస్ట్ చూపించింది, చాలా బాగుంది. నేను కూడా ఇప్పుడు చేస్తాను, మీకు కూడా టేస్ట్ అనేది చూపిస్తాను. అందరూ ఒకసారి తిని ఎలా ఉందో చెప్పండి. చేద్దామా మరి? పెట్టేస్తున్నాను బౌలు. సరిపోద్దా మనకి? పెద్ద 2 కేజీల చికెన్ కి సరిపోద్దా బౌల్? పప్పు వేడుకుందాక ఈ ఎండలో మరి ఎలా వండుతాయేమో కానీ. ఎండలో వండితే కిక్ ఉందిరా. గ్యాస్ మనం ఇప్పుడు ముందుగా చికెన్ కి సరిపోయే ఆయిల్ మనం వేసుకోవాలి. చికెన్ కి తగ్గట్టు ఆయిల్ మనం రిఫండ్ ఆయిల్, పామ్ ఆయిల్? ఏ ఆయిల్ అయినా పర్లేదు, కానీ రిఫండ్ ఆయిల్ అయితే ఆరోగ్యానికి మంచిది కాబట్టి రిఫండ్ ఆయిల్ తీసుకుందాం మనం. ఇప్పుడు చికెన్ తగ్గట్టు ఆయిల్ తీసుకున్నాక ఒక్కొక్క ఐటమ్ అందులో మనం వేయించుకుందాం. చికెన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇంకా ముందుగా ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ ముందుగా వేసుకుంటే కొంచెం ఈ బాయిల్ అవ్వాలి కాబట్టి ముందుగా ఆనియన్స్ మనం వేసుకుందాం. కొంచెం డీప్ ఫ్రై అయ్యాక అవి పచ్చిమిర్చి తర్వాత వేసుకోవాలా? పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ తో కలిపి. కారం ఎక్కువ ఉండకూడదు? కారం ఎక్కువ ఉంటేనే కడప స్టైల్ కదా, ఘాట్ ఎక్కువ ఉండాలి. సో ఓకే, పచ్చిమిర్చి కొంచెం బాయిల్ అయ్యాక టమాటీలు తర్వాత వేసుకుందాం. సరిపోతాయి ఆనియన్స్? చాలు, ఫ్రైకి తక్కువ వేసుకోవాలి, కర్రీకి ఎక్కువ వేసుకోవాలి. ఈ వంటలన్నీ నీకు ఎక్కడ తెలిసాక? చిన్నప్పటి నుంచి అలా చేసి 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 ఆటోమేటిక్ గా ఆడపిల్లలు అన్నాక వంటలు చెయ్యాలి, చేస్తారు. మగపిల్లలకు కూడా నేర్పించాక మాలాగే నాలాగే బ్యాచులర్స్ ఉంటారు కదా, వాళ్ళు రూముల్లో నేర్చుకుంటారు. మీరు నేర్చుకున్నారు అనుకో, మీకు వచ్చిన భార్యలు మీతోనే చేయిస్తారు. అవునా? మీరు నేర్చుకున్నాం అనుకో, మీలాంటి వాళ్ళకి వండిసి పెడతాం మేము. అయితే నేర్చుకోకపోవడం మంచిది. అయితే మంచిదే, వచ్చని చెప్తే నీతోనే మీ ఆవిడ రోజు చేయిస్తుంది. అవునా? మీ ఆయనకి ఎప్పుడు నేను తినిపించేవాడి కడప స్టైల్లో చికెన్ ఫ్రై? రోజు తినిపిస్తాను. రోజునా? ఎప్పుడు నచ్చితే అప్పుడు చికెన్ ఫ్రై కావాలంటారు, అప్పుడు చికెన్ ఫ్రై చేసి. ఫోన్లే, బాగా నేర్చుకున్నా కడప స్టైల్. కడపేటి, నెల్లూరు స్టైల్ ఏంటి? నెల్లూరు స్టైల్ కూడా వచ్చా? అన్ని స్టైల్ మనకు వచ్చు. అయితే మొత్తం ఏపీ స్టేట్ మొత్తం తిరిగేసావు. అయితే తిరగడం ఎందుకో తెలుసుకుంటా సరే కదా. ఫ్రెండ్స్ ఉన్నారు అయితే? ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటీలు కొంచెం బ్రౌన్ కలర్ లో ఆనియన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు టమాటీలు వేసుకొని దీన్ని కాసేపు మగ్గించుకుందాం. ఈ ఎండలో వేడికి ఎలా ఉంటుంటారు కానీ లేడీస్ మాత్రం గ్రేట్ నాక. రోజు కర్రలపై మీద ఉండం కదా, గ్యాస్ మీద టేస్ట్ బాగుంటది అనేసి ఇప్పుడు దీని మీద మనం పెట్టాం గానీ గ్యాస్ మీద మాక్సిమం అందరూ లేడీస్ వండుతారు. దీని మీద టేస్ట్ వేరేగా ఉంటది, గ్యాస్ మీద టేస్ట్ వేరేగా ఉంటది. తమ్ముడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకో ఒకసారి. పక్కనే ఉంది ఫ్రెండ్స్. విడివిడిగా పెట్టు అల్లం వెల్లుల్లి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై లోకి ఏంటంటే అల్లం తక్కువ వేయాలి, వెల్లుల్లి ఎక్కువ వేయాలి. ఇప్పుడు కలిపి కొట్టామనుకో తెలీదు, అంచనా తెలీదు. అంటే అల్లం కొంచెం చేదు వస్తుంది కాబట్టి అల్లం కొంచెం తక్కువ వేసుకొని వెల్లుల్లి కొంచెం. నేను కలుపుతున్నది నేను నేర్చుకోవాలి కదా. నేర్చుకో, పనికి వస్తుంది. అల్లంలో వెల్లుల్లి ఎక్కువ నేర్పించాలి కదా. చూడు, బాగా బ్రౌన్ కలర్ అయిపోయినట్టుంది. ఇప్పుడు చికెన్ మనం వేసుకుందాం. అక్క ఇది నాటుకోడా బాయిలర్? బాయిలర్ అమ్మా. నాటుకోడ అయితే నీకు ఫ్రై అవ్వదు సరిగా, చాలా గట్టిగా ఉంటది. గట్టిగా ఉంటది, మనకి బాయిల్ అవ్వదు, తినడానికి కూడా అంతగా ఏమి ఉండదు. ఇది బాయిలర్ కాబట్టి ఫ్రై చేస్తే
తినడానికి బాగుంటది, పీస్ కూడా బాగుంటది. ఇప్పుడు మనం అలాగే ఏగేటప్పుడు కొంచెం ఆ చికెన్ ఇంకా స్మెల్ అంటే కడిగేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, అలాగే ఏగినప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం అనుకో, ఆ స్మెల్ అనేది అసలు రాకుండా ఉంటది బయటికి. పసుపు చాలా మంచిది, అందుకే అన్ని వంటల్లో వాడతారు పసుపు. ఒంటికి కూడా మంచిది, కడుపులోకి వెళ్ళా మంచిదే పసుపు. కొంచెం ఎక్కువ వేస్తే బాగోదు, కొంచెం తక్కువ వేసి దాన్ని అలాగా చిన్న సాల్ట్ వేసుకుందాం. వేసుకుందాం అలాగా కాసేపు బాయిల్ చేద్దాం. ఇప్పుడు మంట ఎక్కువ ఉండాలి కదా, కొంచెం పెట్టు, మంట పెడితే అయిపోతుంది. అక్క ఏంటి ఇంకా రాలేదు, ఎటు వెళ్ళింది అక్క? ఫాస్ట్ గా ఏంటి మాడిపోయినట్టుంది. ఇది ఫ్రై అవుతుంది కదా, బాగా ఫ్రై అవుతుందిలే. నెక్స్ట్ ఏంటి వేయాలి ఇప్పుడు? చెప్పలేదు నెయ్యి కొంచెం. ఇప్పుడు కొంచెం స్మెల్ బాగుంటది, టేస్టీగా ఉంటది కర్రీ. ఓకే, నెయ్యి వేస్తే ఇంకేసి ఇంకా నెక్స్ట్ ఏమేయాలి ఇందులో? నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, చికెన్ ఫ్రై లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తారా? జీలకర్ర పొడి, మసాలా పౌడరు, అవన్నీ ఒకేసారి వేసి కలుపుదాం. వస్తే మనకి చికెన్ ఫ్రై చేస్తుంటే ఏమవుతుందంటే విడిపోతుంటాయి. అందుకేనా మనకి పెద్ద పీసులు కొట్టించారు. మసాలా పౌడర్ కొంచెం వేయాలి, మసాలా అందరూ ఇష్టపడరు కాబట్టి లైట్ గా కొంచెం వేస్తే సరిపోద్ది. ఇందాక సాల్ట్ కొంచెం వేసాము, ఒకసారి సాల్ట్ చూస్తున్నారు, సరిపోదు. అది బాయిల్ చేయడానికి మాత్రమే తక్కువగా వేసాను నేను. ఇప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు మరొకసారి కొంచెం వేసుకుంటే ఈ చికెన్ కి ఇప్పుడు సరిపోద్ది. నెక్స్ట్ కారం కూడా వేయాలా? కారం కూడా వేయాలి. కారం పొడి, మొత్తానికి కారం, ఉప్పు, నూనె, మసాలాలు అన్ని వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేయాలి? లెమన్ వేసుకుంటే చూడు పిక్కలు ఉంటాయేమో, తీస్తాం. లెమన్ వేస్తే కొంచెం ఫ్లేవర్ ఇంకా మారుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటది. తమ్ముడు స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ. ప్లేట్ తెచ్చుకో. ప్లేట్ ఎందుకు? ఆకు తెచ్చుకున్నాను, నేచురల్ గా ఉంటది కదా. ఓకే ఆకులు వేసే కొంచెం పెట్టాక ఎక్కువ వద్దు, మంచిగా తినిరా, చాలా బాగుంటది. గరిటోటి రావట్లేదు, ఒక నిమిషం ఆగు అక్క. స్మెల్ ఎక్సలెంట్ వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా బాగుంటది, తింటుంటే నోరు ఊరిపోతుంది నాకు. చికెన్ ఫ్రై అదుర్స్. చికెన్ ఫ్రై ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది అక్క. నువ్వు ఒక్కడే చెప్తే సరిపోదు, అక్కడ వాళ్ళందరూ కూర్చున్నారు, వాళ్ళకి కూడా పెడదాము. టేస్ట్ ఎలా ఉందో వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి కూడా పెడదాం. కానీ చికెన్ ఫ్రై తోటి లైట్ గా బిర్యానీ వేసుకుని తింటే ఉంటది. అది కూడా ఉందిరా తమ్ముడు. చేశాను హైదరాబాద్ దమ్ బిర్యానీ నేను చేసి ఆల్రెడీ ఉంచాను, కూడా వేసుకొని దీంతో పాటు కాంబినేషన్ ఎలా ఉందో చూడు. ఎక్సలెంట్ అక్క. బిర్యానీ మాత్రం తింటే ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు తినేసి చెప్పు టేస్ట్ ఎలా ఉందో. మాత్రం కడప స్టైల్ నాటుగా ఉంది, సూపర్ గా ఉంటది అక్క. కొంచెం లెమన్ పిండవా? సూపర్ అక్క. లెమన్, ఆనియన్, పచ్చి ఆనియన్ వేసుకుంటే ఉంటది. చాలు చాలా బాగా చేసావు. ఇప్పుడు టేస్ట్ చూసా కదా ఎలా ఉంది. కడప స్టైల్లో చికెన్ ఫ్రై చాలా మంది అదే. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా ఇంట్లో ఇదే విధంగా చేసుకుని తింటారు కదా. అదే మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అందరికి ఒకేసారి హాయ్ చెప్పేసి కర్రీ ఎలా ఉందో చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోమని చెప్పు. మీరు కూడా ఇంట్లోనే ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. సింపుల్గా రెసిపీ అయితే మనకి ఎక్కువ కాస్ట్ ఏ ఉండదు. సింపుల్గా అయితే ఇంటి దగ్గర సింపుల్గా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా చూసారు కదా కడప స్టైల్ ఫ్రై చికెన్. అయితే మీరు కూడా ఇలాగే సింపుల్గా ట్రై చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన ఏమైనా వంటలు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పక్కాగా మా అక్కతో ప్రిపేర్ చేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నా లైఫ్లో ఎప్పుడు తినలేదు, చాలా టేస్ట్గా ఉంది. సత్యా చాలా బాగుందిరా. నేను ఎప్పుడు ఇలాంటి టేస్ట్ చూడలేదు. అదిరిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. ఇలాంటి చికెన్ నేను ఎప్పుడు లైఫ్లో తినలేదు. ఇంకెవరికైనా కావాలా? ఇప్పుడు నేను చికెన్ ఫ్రై ఎలా ఏ విధంగా అయితే చేస్తానో మీరు కూడా అలా ట్రై చేసి
ఒకసారి అందరికి టేస్ట్ చూపించండి. నా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి.